నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబోతున్నాం, అది ఏ విధంగా యూస్ అవబోతుంది? సో ఈ రోజు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం నిద్ర అండి. అబ్బా, అవును సార్. సో దాన్ని మనం ఇన్సామ్నియా అంటాము. అది ఏజ్ తో సంబంధం లేదు సార్, అస్సలు సంబంధం లేదు. సో అండ్ ఈ రోజు దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి స్ట్రెస్ వల్ల పట్టలేకపోతే, లైక్ ఓవర్ థింకింగ్ వల్ల పట్టిన వాళ్ళు ఉన్నారు, డిసీజ్ కండిషన్స్ లో పట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో అలాంటి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, దీనికి నేను చెప్పబోయేది అందరూ చాలా కామన్గా చాలా ఈజీగా తెలిసేది. అయితే మనము తెలుగులో ఒక సామెత కూడా ఉంది, ఏంటంటే పేరు లేని జబ్బుకి పెన్నేరే మందు అని. పెన్నేరే మందు. సో అది పెన్నేరు గడ్డ అంటాం. సో దాన్ని మనం ఆయుర్వేదిక్ లో అశ్వగంధ అంటాం అనమాట. అశ్వగంధ. సో అశ్వగంధ అంటే అందరికి చాలా పాపులర్ యాక్చువల్ గా. సో మనం దాన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అంటాం. సో యాక్చువల్గా మనకి ఏంటంటే, పేరు లేని ఏ మందుకి ఏ వ్యాధికైనా సరే మనం పెన్నేరు గడ్డ వాడచ్చు అని ఆయుర్వేదిక్ లో చెప్పారు. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట అశ్వగంధకి. బట్ ఆ అశ్వగంధాన్ని మనం నిద్రలేమి నుంచి బయటపడి నిద్ర క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా వాడచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకే సార్. సో ఎలా మరి ఎలా యూస్ చేయాలి, ఎలా వాడాలి? సో ఫస్ట్ ఏంటంటే, ఈ అశ్వగంధ పౌడర్ని, సో యాక్చువల్గా అశ్వగంధానికి ఏంటంటే యూస్ఫుల్ పార్ట్స్ ఏంటంటే రూట్ అన్నమాట. రూట్ ఓకే. సో వేరు. సో ఆ వేరు అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అయినా మీరు చూసుంటారు, డైరెక్ట్గా టాబ్లెట్స్ దే ఆర్ అవైలబుల్ అండ్ పౌడర్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో ఈ పౌడర్ని కానీ, లేదు మీకు రూట్స్ దొరికితే, అంటే మీరు మొక్కని గుర్తించి డైరెక్ట్గా మొక్కని తీసుకుని మనం రూట్స్ కలెక్ట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నా సరే, ఎందుకంటే మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతుంది అశ్వగంధ. సో అలాంటిది మనం తీసుకుంటే ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని జస్ట్ ఒక 3 grams వేడి పాలు మిక్స్ చేసుకుని నైట్ పడుకునే ఒక 1/2 hour ముందు, అంటే ఫుడ్ తినేసి ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మనం ఇంకో 1/2 hourలో పడుకుంటాం అనే ముందు మిక్స్ చేసి తాగితే కనుక మంచి స్లీప్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే సార్. చాలా మందికి మిల్క్ పడని వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా ఆల్టర్నేటివ్ ల్యూక్ వామ్ వాటర్. అంటే గోరువెచ్చని నీళ్ళలో కూడా తాగొచ్చు. అయితే బేసిక్గా ఏంటంటే, మిల్క్ అనేది కూడా నిద్రాజనకం. అంటే మిల్క్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొడ్యూస్ స్లీప్ అనమాట. సో అందుకని అశ్వగంధ విత్ ఏ బెటర్ కాంబినేషన్ విత్ మిల్క్. సో మిల్క్ లో మిక్స్ చేసి తాగితే బెటర్ అనమాట. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకున్న నిద్రలేమి సమస్య ఎటువంటిది, ఎంత సివియారిటీ ఉన్నది, ఏ రీజన్ వల్ల ఉన్నది అనేది డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెటర్. బట్ సింప్లిఫైడ్ ఉన్నప్పుడు పాలలో తీసుకోవడం బెటర్. అండ్ నేననేది ఏంటంటే, లైక్ అశ్వగంధ ఒకటే కూడా సరిపోకపోవచ్చు అంత సివియారిటీ ఉన్నప్పుడు. సో అందుకని డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్. బట్ ఎట్ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మీకు సింపుల్ ప్రాబ్లం లేకపోతే, మీకు ఏమైనా నిద్రలేమి వదిలేసేయండి. మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఓవర్ థింకింగ్ ఉంది, లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, చిన్న స్ట్రెస్ ఉంది, దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో ఈ రోజు అయితే మనం నార్మల్ వాటర్ లో మిక్సింగ్ డెఫినెట్ గా వై ఇప్పుడు మనం వాటర్ చెప్తున్నామంటే, వాటర్ ఈజ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అండ్ ఎవ్రీ వన్ కెన్ టేక్. యాజ్ మీరు చెప్పినట్టు కొంతమంది ఎలర్జిక్ టు మిల్క్ ఉంటారు, లేకపోతే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అంటారు. సో అలా పెట్టుకుని మనం వాటర్ తో చేద్దాము. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ అశ్వగంధ దీని బొటానికల్ నేమ్ అంటారు, అంటే లాటిన్ నేమ్ వితానియా సామ్నిఫెరా అంటారు. సామ్నిఫెరా మీనింగ్ అంటే విచ్ కాజెస్ స్లీప్ అనమాట. స్లీప్ అనమాట. సో దాని నేమ్ ని లాటిన్ లో పెట్టడం కూడా దాని బేసిస్ మీద పెట్టడం జరిగింది. అండ్ ఇది ఏంటంటే, నిద్రని కూడా మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది. సో ట్రైథిలిన్ గ్లైకోల్ అని ఉంటుంది. సో అదేంటంటే మన నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది. సో బ్రెయిన్ ని కామ్ చేసి నిద్ర ఈజీగా పోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. సో ఇన్ని ఒక్క థింగ్ పైన మనకి ఎంత సైన్స్ ఉంటుంది వెనకాల. డెఫినెట్గా ఎంత వేసుకోవాలి సార్ ఒక గ్లాస్ లో? ఒక ఫుల్ స్పూన్ వేసేసేయండి, పర్లేదు, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ అశ్వగంధ అనేది మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు. సో నార్మల్గా ఎవరికి అయితే బేసిక్గా ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళు కూడా మన అశ్వగంధని యూజ్ చేయొచ్చు.
అలాగే ఎవరెవరైతే మజిల్ గ్రోత్ని పెంచుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా నరాలకు సంబంధించిన బలహీనత అండ్ నరాల వ్యాధుల్లో కూడా అశ్వగంధ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ అశ్వగంధ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నిద్ర కలిగించే గుణం కలిగింది. నెక్స్ట్ నరాలకి చాలా బలం చేకూరుస్తుంది. ఓకే, నరాల అండ్ ఈవెన్ డయాబెటీస్ లో కూడా డయాబెటిక్ న్యూరోపతి అని వస్తుంది. అదేంటంటే సూదులు గుచ్చినట్టు తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటాయి కదా, దాంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కరెక్ట్ కావాల్సిన వెయిట్ అనేది గ్రోత్ ఉండదు అనమాట, ఫిజికల్ గ్రోత్. వాళ్ళలో కూడా అశ్వగంధ అనేది చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఇలాగా డిఫరెంట్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి అశ్వగంధ వల్ల ఉన్నాయన్నమాట. స్కిన్ కి కూడా యూజ్ అవుతుంది డెఫినెట్ గా. అశ్వగంధ ఏం చేస్తుందంటే అండి మనకి ఇప్పుడు ఒకటి కండరాలు కానివ్వండి లేదా స్కిన్ కానివ్వండి, ఇలాగా బాడీకి కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్గా ఫంక్షన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకుంటే మజిల్కి కావాల్సినట్టు మజిల్కి, స్కిన్ కావాల్సినట్టు స్కిన్ కి, అలాగే అంటే మనలో ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వెళ్తాం. డెఫినెట్ గా. సో అశ్వగంధ గురించి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు చాలా మంది చాలా రూమర్స్ వినుంటారు అశ్వగంధ గురించి. అది వాడకూడదు అంటారు, ఎక్కువ వాడకూడదు అంటారు. సో అలాంటిది ఏం పెట్టుకోకండి. అశ్వగంధ ఈజ్ సేఫ్, అశ్వగంధ వాడచ్చు. మీకు ఇంకా అలాంటి డౌట్స్ ఇంకేమైనా అశ్వగంధ గురించి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను మీ డీటెయిల్స్ని మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, సో చూసారు కదా మరి అశ్వగంధ తోటి ఎన్ని ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. సో మీకు ఏమైనా నిజంగానే ఏమైనా డౌట్ ఉంటే కింద సార్ నెంబర్ అనేది మేము మొత్తం క్లినిక్తో సహా అంతా ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేను మొహమాటంగా సార్ని రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము. సో అప్పటి వరకు చూస్తుండండి అవర్ ఛానల్. మీ కామెంట్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.